టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ నెలాఖరులో ఈ మిస్టరీ స్పిన్నర్ వివాహం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో తన చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న కుల్దీప్ ఈ నెలాఖరులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం కుల్దీప్ యాదవ్ తనను భారత జట్టులో నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ చివరి వారంలో తనకు ఒక వారం పాటు సెలవులు కావాలని రిక్వెస్ట్ చేశాడట. అయితే ఈ నవంబర్ చివరి వారంలో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్తో పాటు ఒక వన్డే ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లకు కుల్దీప్ దూరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 22 నుంచి గౌహతిలో సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్, నవంబర్ 30న రాంచీలో తొలి వన్డే ప్రారంభమవుతుంది. కుల్దీప్ రిక్వెస్ట్ పై జట్టు యాజమాన్యం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అతని సేవలు జట్టుకు ఎప్పుడు ఎలా అవసరమో ఆలోచించి సెలవులు మంజూరు చేయబడతాయని టాక్ ఉంది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి 2 మ్యాచ్లకు కుల్దీప్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం ఇండియా టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇండియా ఏ, సౌత్ ఆఫ్రికా ఏ జట్ల మధ్య జరిగిన 2 అనధికారిక టెస్టులో ఆడిన కుల్దీప్ శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఈ చైనా మాన్ స్పిన్నర్ 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. కాబట్టి ఒకవేళ కుల్దీప్ ని రిలీజ్ చేస్తే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.